ఎవరి వల్ల కాదండి, నా కొడుకుల వల్ల నాకు డేంజర్ అండి. అసలు వాళ్ళు తిడతారండి నన్ను. అసలు నువ్వు ఎందుకు చేసావా, ఎవడే నీకు ఎవడు ఇవ్వమన్నాడు వీడియో, నీకు ఎవడు మాట్లాడమన్నాడు స్టేజ్ మీద? నేను ఉన్నదన్నట్టు మాట్లాడకూడదు, ఎవడు ఒక్కో కామెంట్లు చూడంటారు. పని పాట లేని నాయాలు రాసే కామెంట్లకు నేను ఎందుకు బాధ్యత వహిస్తానండి? నేను ఉన్నదేదో మాట్లాడతా, ఉన్నదేదో చెబుతా. మీకు బతకడం చేత కాదు, అట్లా నిజంలో బతకడం చేత కాదు, నిజంగా మాట్లాడడం చేత కాదు. నేను నిజంగా ఉంటా. సరే తీసుకున్నావు, నేను నడిచి వస్తాను. నేను ఏదో వచ్చి కొంచెం వస్తుంటే అడేమన్నా ఏందండి ఇది అసలు? కొడుకుతో వచ్చిన ప్రాబ్లం అన్నమాట. అసలు చందాలంగా ఉంటుంది ఒక్కో టైంలో, అసలు తెలిసినా. వీళ్ళు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తూ ఉంటారు పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి. ఈ పబ్లు అవి అలవాటైంది బాగా. వీళ్ళు పాకెట్లో 200 ఉండదు. సపోజ్ పబ్కి వెళ్ళామనుకుంది, ఫ్రెండ్స్ అంతా వెళ్ళామనుకుంది, యాక్చువల్గా అది వేస్ట్. నాకు అది ఆ పాష్ నాస్టల్ ఇంకోటి అది చాలా బాగుంటుంది. టేబుల్ 1 lakh భలే ఉంటున్నాను. వీళ్ళకి గంట కట్ట డబ్బులు ఉన్నాం మళ్ళీ. బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద పబ్స్ గురించి. ఇది వైబ్ లేదంట, అది బాగా వైబ్ ఉందంట. వీళ్ళకి రెంట కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. ఎవరో అందరూ కలిసి వెళ్ళడం, ఎవరు బిల్ షేర్ చేసుకుంటే ఎవరు బిల్లు కట్టడం చేస్తూ ఉంటారు. ఈ నలుగురు ఎక్కడ తగ్గిపోతామని వీళ్ళు బిల్డప్లు కొడతారు. ఆ బిల్డప్ల కోసం బతుకుతారు అక్కడ, పియర్ ప్రెషర్ దానికోసం బతుకుతారు ఇలా. రెండోది ఏంటంటే ఈ మధ్యన ఇండిపెండెంట్ గా బతకాలి, ఇండిపెండెంట్ బతకాలి, అది ఎక్కువైపోయి దాని మీనింగ్ తెలియకుండా పోతుంది. అంటే రిలేషన్షిప్ తగ్గిపోవడం, ఫ్యామిలీతో మాట్లాడడం తగ్గిపోవడం. కంపార్ట్మెంట్లు అయిపోయినాయండి. ఇప్పుడు ఎవడు రూమ్ లో వాడే, ఆ తల్లిదండ్రులు ఒక రూము, పిల్లోడు ఒక రూము, కూతురు ఒక రూము. ఆ రూమ్ లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఉండదు అసలు. 24 గంటలు చూసుకోవడమే. ఏదైనా తేడా వస్తే గతం. ఏందండి ఇది? మీరు కూర్చొని ఎవరికైనా మంచి చెప్పండి, నచ్చదాలి. అబ్బే అబ్బో, అసలు ఏం మాట్లాడతారో తెలుసా అసలు? సో అవతల వాడికి కన్విన్స్ చేయాలనుకోవడం, మంచి చెప్పాలనుకోవడం అంత బూతింకోవట్లేదు ఈ రోజుల్లో. మొత్తం ఇదైతే మాత్రం భలే మంచి మాట చెప్పావు. కూలిచ్చి కొట్టించుకోవడమే అంతే. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు ఎంత బిజీ అయినా, ఎంత సంపాదించినా, ఎన్ని జీతాలు వచ్చినా, ఫైనలీ మనకి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది ఒకళ్ళకొకళ్ళు మనుషులుగా కదండి. అది ఇప్పుడు మీరు వచ్చారు, అక్కడ ఉండవు, వచ్చి రావడం, అమ్మాయి ఎట్లా ఉండవు, బాగుండవు, ఇవన్నీ మాట్లాడుకున్నాం. మీ దగ్గర సెల్ లేవా, లేకపోతే మీరున్న పొజిషన్కి ఓకే నేను పక్క వెళ్ళిపోవచ్చుగా, మాట్లాడుకోవాలిగా. అది ఎందుకు గడిచి వచ్చిన జీవితం నీకు గుర్తుంది కాబట్టి మీరు అన్నారు, ఎంతో మంది నేర్పితే కానీ తెలుగు నేర్చుకుని ఇంత స్థాయికి వచ్చిన అవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి, ఆ సంస్కారం ఉంది కాబట్టి మీరు మాట్లాడుకున్నారు. అది ఎవడు దాన్ని కనపడంగా సామె ఎట్టుండా ఉంటే ఏందండి ఇది? ఇద్దరి మధ్యన గొడవ వచ్చినప్పుడు ఇప్పుడు పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే సరి చెప్తాడు, అలా కారణమైనా పిల్లలు చూసి చెప్తాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇద్దరి మధ్యన గొడవ వచ్చిన తర్వాత యూ డిజర్వ్ బెటర్ రా, డిజర్వ్ బెటర్ ఓకే అని చెప్పి అమ్మాయితో కూర్చొని మాట్లాడినప్పుడు అమ్మాయి ఏం మాట్లాడినా వీడు రివర్స్ మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. అమ్మాయి కదా అబ్బాయి ఇద్దరు ఎలా ఉన్నారు. సో ఇద్దరు విడిపోతే ఇంకా ఆ స్పేస్ నుంచి ఇంకా పెద్ద చేయడం చూస్తున్నారు తప్ప కలిపే ప్రయత్నం చేయట్లేదు. యూ డిజర్వ్ బెటర్ రా, యూ డిజర్వ్ బెటర్ రా, ఇంకా మంచిది వస్తాయి, నీకేంట్రా, వీడికి ఏ పొంగు ఉంటుంది మళ్ళీ నీకేంట్రా అంటారు. అది ప్రాబ్లం. జూనియర్ ఆర్టిస్టులు, కబడ్డీ ఆర్టిస్ట్ ఉంటారు కదా లేడీస్, సార్ సార్ నీకు విషయం తెలుసా, క్యారవాన్ ఇస్తే అజయ్ ఘోష్ అని ఉంటే అది పబ్లిక్ టాయిలెట్. కానీ గ్రేట్ సార్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇదిగా ఉంటారు, ఇబ్బంది పడుతుంటారా? అట్లాంటి హీరోలు దాంట్లోకి వెళ్ళలేరుగా, మగాళ్ళకి ఎవరు మళ్ళీ ఏంది హీరో దాంట్లోకి వెళ్ళలేరుగా. అందుకే అజయ్ ఘోష్ అనే పేరు తీసేసి అజయ్ ఘోష్ చదవలేదు. 1-2 కోసం అక్కడ ఉంటాము, ఏదో మేకప్ వేసుకుంటాం, 24 గంటలు దాంట్లో పడి ఉంటాము. ఏంది ఇప్పుడు భోజనం చేస్తాడు, దాంట్లో కూర్చుని తింటా, పక్కన ఏమన్నా దాంట్లో ఎరుగుతుంటాడు ఒకడు, ఇవన్నీ వినపడతా. ఏందండి ఇదే? మీరే వండుకుంటారా రోజు? సాధ్యమైనంత వరకు నేనే వండుకుంటాను. డైట్ ఫుడ్ చేసుకుంటారు. అవునా? హెల్దీ. సాధ్యమైనంత వరకు నేనే వండుకొని తింటుంట. ఇక సాధ్యం కాదు, ఓపిక లేదు అన్నప్పుడు ఏదో ఒకటి తింటుంటాం. అది వంట అనరకాయ వాటర్ లో అన్ని వేసేసి చేస్తారు వంట. ఉల్లిపాయ, టమాటా, కొంచెం ఉంటారు, నక్కలోళ్ళు వండుకుంటుంటారు కదా, అన్నంలో కాకులు, పిల్లులు, టమాటాలు, వంకాయలు తీసి తింటమే. ఇది వేయొచ్చో లేదో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకమ్మా, ఆ తిండి ప్రోటీన్ కదా, ప్రోటీన్ కదమ్మా, మంచి ఫుడ్ కదా. మీకులాగా మసాలాలు అవి ఇవి దీంట్లో శాతమంతా అదింత ఇదింత ఇవన్నీ కాదు. ప్రకృతి సిద్ధంగా బ్రతుకుతారు, ప్రకృతి సిద్ధంగా ఉంటారు, అందుకే వాళ్ళంత దిట్టంగా ఉంటారు.
అంటే వాళ్ళు ముందు నుంచి అలాగే తింటున్నారు Yes, కాబట్టి అట్లనే వాళ్ళు ఉంటారు. బాగున్నారు. నేను సడన్ గా తింటే పొద్దునకి తేడా కొట్టేస్తున్నారు. బాబు నాన్ వెజ్ తింటారా మీరు? నేను ఎప్పుడూ మానేసా. అవునా? బా ఓకే.